శ్రీరామ్. ఇన్స్పెక్టర్ గారు, వీడే శ్రీరామ్, అరెస్ట్ చేయండి. మిస్టర్ శ్రీరామ్, రంగారావు గారి ఇంట్లో దొంగతనం చేసిన నేరానికి నేను అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు, మీరు పొరపడుతున్నారు. నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి ప్లీజ్. నువ్వు దొంగతనం చేయకపోతే ఆపరేషన్ కట్టిన 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? నేను చేసిన ప్రాజెక్ట్ అమ్ముకున్నాను సార్. ప్రాజెక్ట్ అమ్మావా? ఎవరికి అమ్మావు? ఎంతకు అమ్మావు? నరసింహం గారికి అమ్ముకున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఆ నరసింహం నా శత్రువు, అందుకే వారికి అమ్మానని అబద్ధం చెప్తున్నాడు. అరెస్ట్ చేయండి. తొందర ఎందుకు? నరసింహరావు గారికి ఫోన్ చేస్తే తెలిసిపోతుందిగా. చేయండి. సార్ మీకు ఫోన్. హలో, నమస్కారం అండి నరసింహం గారు. మీ దగ్గర శ్రీరామ్ 10 లక్షల రూపాయలు తీసుకున్నాడా? శ్రీరామ? అతనికి నేను 10 లక్షలు ఇవ్వడం ఏమిటయ్యా? ఇవ్వలేదా? ఆర్ యూ షూర్? అతని పేరే నేను ఎప్పుడు వెళ్ళలేదు. నో సార్, మా నరసింహం అబద్ధం చెప్తున్నాడు. దైవ సాక్షిగా డబ్బు నాకు ఆయనే ఇచ్చాడు సార్. అంతేగాని మీ ఇంట్లో మాత్రం దొంగతనం చేయలేదు సార్. నా మాట నమ్మండి ప్లీజ్. ఇంకా నాటకాలు ఆపు. ఇన్స్పెక్టర్ గారు, వార్త ఏంటంటే ఇన్స్పెక్టర్, హాస్పిటల్లో గొడవలొద్దు, స్టేషన్ కి తీసుకెళ్ళండి. శ్రీరామ్ మనకు కట్టింది దొంగ డబ్బు. ఆపరేషన్ క్యాన్సిల్ చేయండి. మరి ఇప్పుడు పేషెంట్ పరిస్థితి మనం ఏం చేయగలం? బయటకు పంపించేయండి. అది కాదు కరుణాకర్, ఇప్పుడు ఆపరేషన్ ఆపేస్తే చచ్చిపోతుంది. మనదేమన్నా ధర్మాస్పత్రి? ఇలాంటి వాళ్ళందరికీ ఫ్రీగా సర్వీస్ చేస్తూ పోతే ఆపరేషన్ జరిగి తీరాలి, లేకపోతే అందరినీ కాల్చి పారేస్తాను. చెప్పండి, ఆపరేషన్ చేయమని చెప్పండి. ఆపరేషన్ చేయండి, ఆపరేషన్ చేయండి. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయకుండా వేరే ఆలోచనతో ఉన్నారనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్చి పారేస్తాను. కూల్ డౌన్, కూల్ డౌన్. నేను దగ్గరుండి చేయిస్తాగా. ఏంటి మీరు చెప్పేది? కౌశల్య బతుకుందా? అవును సార్, ఆ అమ్మాయి బతికే ఉంది. కాకపోతే ఆవిడకి ఆపరేషన్ అని భర్త వేరే ఇంకొకడని చెప్తున్నారు సార్. నో, తను నా భార్య. తను నా నుంచి ఎవరు దూరం చేయలేరు. వస్తాను. రవి, ఎక్కడికి రా? కౌశల్య బతికే ఉందమ్మా, నేను వెళ్తున్నాను. రవి! శ్రీరామ్, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద నేరం. ఇచ్చేయి, రివాల్వర్ ఇచ్చేయి. ఇది నేరం, ఇది అన్యాయం అని ఒకడు చెప్తే వినే పరిస్థితిలో నేను లేను. నాకు కావాల్సిందల్లా ఆమెకు ఆపరేషన్ జరగడం. ఆమెను బ్రతికించుకోవడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఆపరేషన్ అయ్యేంత వరకు ఎవరూ కదలొద్దు. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. ఏ శ్రీరామ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంతమందిని చంపగలవు? మహా అయితే 4గురిని చంపగలవు. ఆ తర్వాత ఏంటి నీ పరిస్థితి? శ్రీరామ్, ప్లీజ్ డోంట్ డూ ఇట్. చేసావంటే మీరు ఆగండి. హాస్పిటల్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది. అవతల ఆపరేషన్ జరుగుతోంది కదా. ఇది యాక్సిడెంట్ కేసు. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. సరే, పంపించు. ఏమైంది? రవికి యాక్సిడెంట్ అయిందండి. కౌశల్య బ్రతికే ఉందని తెలిసి బైక్ మీద వెళ్తూ ఉంటే కారు గుద్దేసిందండి. సార్, లోపల పేషెంట్ కి చాలా బ్లడ్ పోయింది సార్. ఏం చేయమంటావు? అది కాదు సార్, అతనిది ఏపీ పాజిటివ్. ఆ గ్రూప్ మన దగ్గర లేదు సార్. బయట ట్రై చేసినా దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు.
పేషెంట్ పరిస్థితి ఏమో. ఇక్కడ మేమే చచ్చేలా ఉన్నాం, ఏదో ఒకటి చేస్తామండి. సిస్టర్, నా బ్లడ్ గ్రూప్ అదే, నేను ఇస్తాను, తీసుకోండి. సార్ మీరు బ్లడ్ ఇస్తారా? ఒక మనిషిని కాపాడడానికి నేను చేయగలిగింది అంతా చేస్తాను. బ్లడ్ తీసుకో. అయితే లోపలికి రండి సార్, తీసుకుంటాను. లేదు, ఇక్కడికి వచ్చే తీసుకో. ఏం కాదు, నా మాట విను. కౌశల్య, కౌశల్య. సార్ మీరు లేవకూడదు సార్, మీకు యాక్సిడెంట్ అయ్యి. నాకు యాక్సిడెంట్ ఏంటి సార్? నా కౌశల్య ఎక్కడ? నా కౌశల్య ఎక్కడ? నాకు ఆపరేషన్ చేస్తున్నారు. కౌశల్య, సార్ కౌశల్య, కౌశల్య, సార్ కౌశల్య, 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 కౌశల్య. సార్ నా కౌశల్య మీకు తెలుసా? చెప్పండి సార్, ప్లీజ్ సార్. కౌశల్య, కౌశల్య, ఏయ్ సుప్రజ, కౌశల్య ఎక్కడ? రవి నువ్వేం మాట్లాడుతున్నావు? కౌశల్య గురించి మీకు తెలీదా? మీకు ఎవరికి తెలీదు, అందరూ అబద్ధం చెప్పండి. కౌశల్య అక్క బతికే ఉందా? ఏమిటయ్యా రవి, ఇక పిచ్చెక్కిందా? ఏమిటండి, ఏమిటయ్యా, ఏమిటంట? మీ పేరు రవినా? అవునండి. మీకు కౌశల్య తెలుసా? నా కౌశల్య చెప్పండి సార్, ఎక్కడైనా చూస్తే చెప్పండి సార్. కౌశల్య ఎవరు? సార్ ఒక్క నిమిషం. ఈ అమ్మాయి సార్, ఈ అమ్మాయి. మన లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి కాదు సార్, కౌశల్య అండి. అవును, ఈ అమ్మాయికి ఆపరేషన్ జరిగేది. ఆపరేషనా? అయ్యో, ఆపరేషన్ ఏంటి సార్? కౌశల్య, కౌశల్య ఆపరేషనా? నో రవి, రవి సార్, లోపల ఆపరేషన్ జరుగుతుంది, హడావిడి చేయొద్దు ప్లీజ్. వదలండి సార్, ప్లీజ్ సార్. నో. అంటే నువ్వు కాపాడింది మా అక్కనా? లోపల ఆపరేషన్ జరుగుతుంది. నీ భార్య కదా, నా కూతురుగా. అవును సార్, ఇప్పటి వరకు మీ కూతురని, ఆవిడకి అక్కని, అతనికి భార్యని మా వాడికి తెలియదు సార్. ఏ సంబంధం లేకుండానే, ఎవరో తెలియకుండానే తనని బతికించడం కోసం మీ ఇంట్లో కుక్క చాకరీ చేశాడు సార్. మీరు దొంగ అని తిట్టి పారేసిన మీ బిడ్డ ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణానికి ప్రాణమైన ప్రాజెక్టును ఆ నరసింహం గారికి అమ్ముకున్నాడు సార్. అంత మంచిది సార్ మా వాడు. అదిగో నరసింహం గారు, మీరే అడగండి సార్. రవి, నానా కౌశల్య ఇక్కడే ఉందిరా? సర్లే కానీ నీకేం పర్లేదు కదా? మీ వాడికి ఏం ప్రమాదం లేదండి. ఈ శ్రీరామే బ్లడ్ ఇచ్చి మీ వాడిని కాపాడాడు. మా వాడి ప్రాణాన్ని కాపాడింది నువ్వా? మీ అబ్బాయి ప్రాణాలు కాపాడమే కాదు సార్, మీ కోడల ప్రాణాలు కూడా కాపాడుతున్నాడు. చూసారా, మీరు వీళ్ళని దూరం చేయాలని ఎంత ప్రయత్నించినా వీళ్ళిద్దరి ప్రేమ నిజమైంది కాబట్టే మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. అంటే ఆ రోజు రౌడీలను పంపించి కౌశల్యని చంపించాలనుకుంది నువ్వా? క్షమించరా, రంగారావు మీద కోపంతో నిన్న ఆ పిల్ల నుంచి దూరం చేయడానికి నేనింత దుర్మార్గం తలపెట్టాను. నేనే ఆ అమ్మాయిని చంపించడానికి ప్లాన్ చేసి నీకు వేరే పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను.
శ్రీరామ్, నేను నీకు చాలా అన్యాయం చేశాను, కానీ నువ్వు మా అబ్బాయి ప్రాణాలు కాపాడు. నిజంగా నువ్వు చాలా గొప్ప. సార్ రంగారావు, మీ ఇంట్లో 10 లక్షలు దొంగతనం చేయించి ఆ నేరం శ్రీరామ్ మీదకి వచ్చేలా చేయించింది నేనే. అలాగే మీ అమ్మాయిని, అసలు ఈ అనర్థాలన్నిటికీ కారణం నేనే. నన్ను క్షమించు. సారీ శ్రీరామ్, ఆకాశం అంత ఎత్తుకు ఎదిగి నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. వెరీ సారీ శ్రీరామ్, సారీ. సుప్రజ, ఓ ప్రాణం నిలబెట్టడానికి నేను ఎంత ఆరాటపడ్డాను. ఆమె బతికితే నా ఆరాటానికి అర్థం ఉంటుంది. శ్రీరామ్, శ్రీరామ్, ఆపరేషన్ సక్సెస్ అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. కానీ ఆ అమ్మాయి రవి రవి అని కలవరేస్తుంది. రవి ఎవరు? నేనే సార్. అయితే వెళ్ళు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. కౌసల్య, ఆర్ యు ఓకే? సుప్రజ అక్క, నువ్వు మాకు దక్కడం నిజంగా ఆ దేవుడి దయ అక్క. కాపాడేవాడే దేవుడైతే నాకు రక్తాన్ని ఇచ్చి నీ ప్రాణం కాపాడిన ఈ శ్రీరామ్ గారే దేవుడు. అవును, ఆ రోజు మీ చేతుల్లోనే. ఆ రోజే కాదు, అప్పటి నుంచి ఈ రోజు వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడి సొంత బిడ్డలా చూసుకున్నాడు. నేను మీకు ఏమి రుణం తీర్చుకోగలను? సింపుల్, నీ చెల్లెల్ని అతనికిచ్చి పెళ్లి చేసి రుణం తీర్చుకుందాం.